ఆగండి ఆగండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి. అదే అండి ఎగ్ ఫ్రై కర్రీ అండి. మనం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. అదే ఎగ్ ఫ్రై అండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అందులోకి ఆవాలు, జీలకర్ర, పసుపు, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాజీరా కూడా యాడ్ చేసుకోవాలండి. సాజీరా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులోకి వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇంత కష్టపడుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా మగ్గాలి అంటే మనము సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఇలా బాగా ఫ్రై అయ్యి ఉంటాయండి. ఒకసారి అలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని వీడియోస్కి లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం అండి, మీకు టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. మళ్ళీ కారం యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇలా మగ్గించుకోవాలండి. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గించేసుకుంటే ఇలా బాగా ఉప్పు కారానికి మంచిగా మెత్తగా అయిపోతాయండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు చూడండి షైనింగ్ లాగా వచ్చింది కదా. ఇందులోకి కసూరి మేతి అండి, చాలా మంచి టేస్ట్ వస్తుందండి కసూరి మేతి వేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. నేను కసూరి మేతి వీడియో కూడా చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు నేను 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. మీ దగ్గర ఉంటే ఇంక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేవు, అందుకే 3 వేస్తున్నానండి. 3 ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలండి. ఇలా ఎగ్ యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే వీడియోస్ ఎక్కువ చూస్తున్నారండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్ అండి. ఇలా ఓపెన్ చేసి చూస్తే కర్రీ రెడీ అయి ఉంటుందండి. ఎగ్ ఫ్రై రెడీ అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.